ఈరోజు ఓజీకి సంబంధించి ట్రైలర్ అన్నది అఫీషియల్గా బయటికి రాకపోయినా ఫ్యాన్స్ ముందు నేను ఒక అంశానికి సంబంధించి శోధించాక సాధిస్తానంటూ ఈ ట్రైలర్ విషయంలో కూడా మా వాళ్ళు ఎలా ఇవ్వాలని ఎంతో శోధిస్తున్నట్టు మూమెంట్లో మీ అందరిని చూసి మీకోసం ఆ ట్రైలర్ ఇస్తున్నా అంటూ నిన్న ఎల్బీ స్టేడియంలో అందరి ముందు ఏదైతే ప్రదర్శించాడో పవన్ కళ్యాణ్ దానిని ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు. ఇంకా అఫీషియల్ ట్రైలర్ రాలా, మేబీ ఈరోజు ఈవినింగ్లో రావచ్చు. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. పవన్ కళ్యాణ్ సినీ చరిత్రలో, తెలుగు సినీ చరిత్రలో, నాకు తెలిసి భారతీయ సినీ చరిత్రలో ఓజీకి ముందు ఓజీ తర్వాత అన్నట్టు మాట్లాడుకోవాలి. ఎందుకంటే అసలు ట్రైలర్ చూస్తుంటే ఏది అన్అఫీషియల్ ట్రైలర్ లేదన్నప్పుడు ఫ్యాన్స్ కోసం పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన ట్రైలర్, ఆ ట్రైలర్ చూస్తుంటే అసలు బాక్స్ ఆఫీస్ రికార్డులో బద్దలవుతాయి అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ నమ్మడే ఓ వ్యక్తి ఈరోజు రాజకీయాలలో ఒక ప్రభంజనం. మోడీని అన్నాడు కదా, ఏ పవన్ అయ్యాయి ఆంధీ అని, అంటే తుఫాను. ఇప్పుడు 2024 ఎన్నికలలో ఆయన పోటీ చేసిన స్థానాలు ఎన్ని, గెలిచిన ఎన్ని అంటే పోటీ చేసిన ప్రతి చోట గెలిచింది జనసేన. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అన్ని గెలిచి పడేశారు. దేశ చరిత్రలో రకం సునామీ, పొలిటికల్ సునామీ అది. సరే, వైసీపీ వాళ్ళు అంటున్నట్టు వాళ్ళకు వచ్చిన ఓట్లేని మాకు వచ్చిన ఓట్లేని కొంచెమన్నా ఆలోచించాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనబడే ఓ వ్యక్తి మ్యాథ్స్ సైన్స్ 2 ఎగ్జామ్స్ రాశాడు, ఓకేనా. ఈ 2 ఎగ్జామ్స్కి గాను ఆయనకు వచ్చింది 100కు 100 వచ్చాయి. ఈ వైసీపీ వాళ్ళని ఏం చేశారు, మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇంగ్లీషు తెలుగు ఉర్దూ హిందీ ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం ఒక 175 సబ్జెక్టులు రాశారు. అందులో వాళ్ళు ఎన్ని వచ్చిందంటే అన్నీ కలగలిపి ఒక 400 మార్కులు వచ్చాయి. ఎంతకి 17,500 మార్కులకు గాను వీళ్ళకి వచ్చింది ఎన్ని, 400 మార్కులు. సరే, ప్రాక్టికల్గా మాట్లాడదాం. మొత్తం 11 చోట్ల గదాలు గెలిచింది. సో 17,500 మార్కులకు గాను వాళ్ళకి వచ్చింది 1100 మార్కులు. పవన్ కళ్యాణ్కి సంబంధించి 2,100కు గాను వచ్చింది 2,100. సో ఇలా వేసుకున్నా కానీ చిన్న పిల్లడు కూడా అర్థమయ్యేది ఏందిరా అంటే బేసిక్ మ్యాథ్స్ కూడా రావా వీళ్ళకి వైసీపీలో కనిపిస్తూ ఉండేది. సరే, పాయింట్ ఏంటి, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఆ రాజకీయంలో కూడా ఎలాగైతే సంచలనాలు నమోదు చేశాడో ఈరోజు సినీ ఇండస్ట్రీలో కూడా ఆచితూచి అడుగేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాక ఈ సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉన్నాడు. అన్నిటికీ మించి ఈసారి కొట్టే దెబ్బ, ఈసారి కొట్టే హిట్టు సినీ ఇండస్ట్రీలో చిరస్థాయిలో నిలవాలి, ఎవరెస్ట్గా ఉండాలని చెప్పేసి అనుకున్నాడు. అదే రీతిలో అడిగేశాడు. అయితే ఇక్కడ కూడా త్రివిక్రమ్ ఉన్నాడు. ఏ త్రివిక్రమ్ అయితే పవన్ కళ్యాణ్ని చెడగొడుతున్నాడు పొలిటికల్గా కొంతమంది అన్నారు, ఏ త్రివిక్రమ్ అయితే పొలిటికల్గా పవన్ కళ్యాణ్ 2 రోజులు నిలబెట్టాడు కొంతమంది అన్నారు, ఏ పవన్ కళ్యాణ్ అయితే ఏ త్రివిక్రమ్ అయితే సినిమాల విషయంలో రాంగ్ ట్రాక్లో పట్టుకుందని అన్నారు. ఇప్పుడు ఈ సుజిత్ అని ఒక కుర్రాడిని తీసుకెళ్ళి సాహో సినిమా తర్వాత సుజిత్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ పరిచయం చేస్తూ త్రివిక్రమ్ ఏం చెప్పాడు, ఇతను సుజిత్ సాహో సినిమా తీశాడు, ఇతనితో నువ్వు సినిమా ఖచ్చితంగా అద్భుతమైన సినిమా ఇది అని చెప్పేసి చెప్పటం. పవన్ కళ్యాణ్ సుజిత్తో మాట్లాడిన తర్వాత ఓకే మనం చేద్దామని అనటం. ఇక సుజిత్ నా భూత నా భవిష్యత్తు అన్నట్టుగా అద్భుతమైన కథ రెడీ చేసుకోవటం, అది కూడా రీమేక్లో కాపీలు ఇది కాకుండా ఒక అద్భుతం ఒరిజినల్ స్టోరీ రెడీ చేసుకోవటం. పవన్ కళ్యాణ్కి ఎంతో ఇష్టమైనటువంటి జపనీస్ డైరెక్టర్ ఎవరైతుంటారు అఖీరా, దెన్ ఆయనకు సంబంధించి వాళ్ళ యొక్క నేపథ్యానికి సంబంధించి జపాన్లో ఎటువంటి ఇష్టపడతారు ఏంటని సంబంధించి వాళ్ళు ఫాలో ఎథిక్స్ ఏంటని సంబంధించి ఒక గ్యాంగ్స్టర్ అనే వాళ్ళు ఉంటే చైనా కానీ జపాన్ కానీ హాంకాంగ్ కానీ అమెరికా కానీ ఇటలీ కానీ ఇలా ఈ గ్యాంగ్స్టర్ అనేవాళ్ళు ఎలా ఉంటారు, మన ఇండియాలో గ్యాంగ్స్టర్లు ఎలా ఉంటారు, ఇలా చెప్పుకుంటూ పోతే పురాణ ఇతిహాసాలలో అద్భుతమైన లైన్స్ని తీసుకొని ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అయ్యే విధంగా ఓవరాల్గా సినీ ప్రేక్షకుడు అన్నవాడు ఈ ఓజీ అనే సినిమా చూసి మరో లోకంలో విహరించి ఈ లోకంలోకి వచ్చి మరలా ఓజీ అనే లోకంలోకి వెళ్దామని అనుకునేలాగా ఈ సినిమా ఉండబోతే నాకైతే అనిపించింది. చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఈ సినిమాకు సంబంధించి రేపు 24th నైట్ 25th డే టైం కనుక చూసుకుంటూ ఉంటే మేబీ ఫస్ట్ డేనే 100 కోట్లు వచ్చిన ఆశ్చర్యం ఉండదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే
ఆ సినిమాకి సంబంధించిన పెట్టిన బడ్జెట్ డీవీ దాని వాళ్ళు అరౌండ్ 200 to 250 crores అంటున్నారు. బట్ పవన్ కళ్యాణ్కి సంబంధించి నిన్న ఆయన మాట్లాడిన మాటలు గమనించిన, ఈయన ఫ్యాన్స్ కోసం ఆయన ప్రదర్శన ట్రైలర్ చూసిన, ఆ సినిమాలో కొన్ని డైలాగులు కానీ, ఆ సినిమాలో వస్తున్నట్టు కొన్ని లైన్స్ కానీ, ఇవన్నీ చూస్తుంటే ఒక అద్భుతమైన కళాఖండంగా ఈ సినిమా ఉండబోతుందో నాకు అనిపిస్తుంది. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. ఈగర్లీ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్. ఎంతగా అంటే తెలుగు సినిమాకి సంబంధించి ఓజీకి ముందు ఓజీ తర్వాత అన్న విధంగా ఉండబోతుందో నాకు అనిపిస్తుంది. రాజకీయాలలో కూడా జనసేనకు ముందు జనసేన తర్వాత అన్నలాగా 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు. ఇప్పుడు కూడా అదే వేళ ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ నిన్న కూడా చెప్పాడు, రాజకీయంలో కూడా ఓడాను గెలిచాను, గెలుపు కూడా ఎలా 100-100. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా ఎన్నో విషయాలలో, ఎన్నో సినిమాలలో, ఎన్నో కింద మీద పడి ఎంతో శోధించి చివరికి ఈ కథను సాధించాను, ఈ కథలో లీనమయ్యాను, ఆ కథను మీ ముందు సినిమాగా రాబోతుంది అన్నప్పుడు ఇక్కడ కూడా మరలా నాకు అదే కనపడుతుంది. 100% స్ట్రైక్ రేట్. ఎలాగంటే అద్భుతమైనటువంటి విజయం ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మనకు చూపించబోతున్నాడు. తెలుగు సినిమా చూడబోతుంది. తెలుగు సినీ ప్రేక్షకులు గల్లా ఎగరేయటం ఖాయం.